పిశాచి రామగోపాల్ వర్మ కుక్కను కొట్టేట్టు కొడతాం అతన్ని, బట్టలు ఊడదీసి కుక్కను కొట్టేట్టు కొడతానికి సిద్ధంగా ఉన్నాం. అతను ఒక డైలాగ్ కొడతాడు, ఒక పిట్టు పెడతాడు, దాక్కుని ఉంటాడు. జోహార్ రామ్ గోపాల్ వర్మ, 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 జోహార్ కామ పిశాచి రామగోపాల్ వర్మ, జోహార్ కామ పిశాచి రామగోపాల్ వర్మ. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గారి నివాసానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు, ఏమిటి వెళ్ళారు అనేది రాష్ట్రం మొత్తం తెలుసు. వాళ్ళిద్దరు వచ్చి బయట గురించి మాట్లాడారు. ఈ తొత్తర యాదవులు ఈ రాష్ట్రంలో కొంతమంది సన్నాసులు ప్రభుత్వంలో ఉండి వెనక ఉండి ధైర్యం చాలక ముందు రాలేక కొంతమంది యాదవులతో మాట్లాడిస్తున్న విధానంలో భాగంగా రామ్ గోపాల్ వర్మ అనే ఒక దర్శకుడు, అతని సంబంధం లేని విషయం ఇది, కాపులు రిప్ అని ఒక చిన్న ఇది పెట్టాడు. కాపులు రిప్ అని చెప్పని పెట్టిన దానికి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో ఉన్న సన్నాసులు, అందులో ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. కాపులు అని చెప్పంటే మరి వాళ్ళు పాలే కాపులని అంటున్నామంటే దానికి అర్థం ఈ రోజు వాళ్ళకి అర్థమై ఉంటుంది. పాలే కాపులు ఎందుకు అంటున్నామంటే వాళ్ళు అక్కడ ఊడిగం చేస్తున్నారు కాబట్టి. నిజంగా కాపులకే వాళ్ళు పుట్టుంటే బహిరంగంగా వచ్చి స్పందించేవాళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుని కలిస్తే ఈ ఎదవలకి వీళ్ళకి సంబంధం ఏంటి అసలు? అతను ఒక సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, అతను సంబంధం లేని విషయంలో కాపులు రిప్ అని చెప్పని పెడితే మా మనోభావాలందరూ కూడా చాలా బాధపడుతున్నాం కాపులు. అలానే జనసేన సైనికుడిగా పవన్ కళ్యాణ్ గారు కలిస్తే ఇతనికి వచ్చిన నొప్పేంటి? రాజకీయాల్లో శాశ్వతమైన మిత్రులు ఉండరు, అలానే శత్రులు ఉండరు. అది జగమెరిగిన సత్యం. అందులో భాగంగా అతను కలిస్తే వీళ్ళకి వచ్చిన బాధ ఏంటో అర్థం కావట్లేదు. ఒక పక్కన 175 సీట్లలో మేము నించుంటున్నాము, 175 సీట్లు గెలుస్తున్నామని చెప్పని గర్వంగా చెప్పుకునేవాళ్ళు ఈయన ప్రతి అడుక్కి వాహనం కొనుక్కుంటే భయపడుతున్నారు, రోడ్డు మీదకి వస్తే భయపడుతున్నారు, సినిమా రిలీజ్ అంటే భయపడుతున్నారు. ఇలా ఎన్ని రకాలుగా భయపడుతున్నారంటే వాళ్ళు అభద్రతా భావంలో రేపు మేము రాము అని చెప్పని డిక్లేర్ అయ్యి అభద్రతా భావంలో భయపడుతూనే ఈ చర్యలన్నీ ధైర్యంగా చేసుకోలేక కాపు పవన్ కళ్యాణ్ కాబట్టి కాపు ఎమ్మెల్యేలతోనూ కాపు మంత్రులతోనూ అలానే ఎందుకు పనికిరాని వర్మ గారు ఎప్పుడో రిజెక్ట్, అతను రామ్ గోపాల్ వర్మ అని కాకుండా అతన్ని కామగోపాల వర్మ అని చెప్పని పెట్టుకోవడం జరిగిపోయింది. ఇండస్ట్రీ మొత్తం కూడా ప్రజలందరూ కూడా 16-17 ఏళ్ళ పిల్లలతో కూడా అతి నీచమైన జుగుప్సాకరమైన విన్యాసాలు చేస్తూ వీడియోలు పెడుతూ అదేదో ప్రపంచానికి గొప్ప సందేశం ఇస్తున్నట్టు అతను ఫీల్ అవుతుంటాడు. దీన్ని మరి సభ్య సమాజం ఎలా ఒప్పుకుంటుందో తెలియట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా కానీ కాపు బిడ్డలుగా కానీ కుక్కను కొట్టేట్టు కొడతాం అతన్ని, బట్టలు ఊడదీసి కుక్కను కొట్టేట్టు కొడతానికి సిద్ధంగా ఉన్నాం. అతను ఒక డైలాగ్ కొడతాడు, ఒక పిట్టు పెడతాడు, దాక్కుని ఉంటాడు. లేకపోతే చాలా మంది గన్మ్యాన్లో బాడీ గార్డ్లో పోతుంటాడు. ధైర్యంగా రమ్మను. ఇప్పుడు మేము తిడుతున్నాం ఈ పాలే కాపు గాలిని కానీ ఎవరైనా సరే ధైర్యంగానే తిరుగుతున్నాం. అలానే రమ్మనండి బయటికి పబ్లిక్లోకి. గన్మ్యాన్లను ఇంకోటి పెట్టుకొని తిరగడం కాదు. జోహార్ రామ్ గోపాల్ వర్మ, అతను టిట్టు మాత్రమే పెట్టాడు, మేము చేతుల్లో చూపిస్తున్నాం. కాపులు రిప్ అన్నాడు, అతను డెలివరీ చేస్తున్నాం మేము. రామ్ గోపాల్ వర్మ, జోహార్ రామ్ గోపాల్ వర్మ, జోహార్ రామ్ గోపాల్ వర్మ.
అమ్మ